చరిత్ర ఈ అధ్యాయంతో సమాప్తమైంది. ఏదైతే ఖచ్చితం ఓ రాజా ఈ చరిత్ర ఏదైతే ఉందే ఏదైతే కష్టం రూప దేవి మహాత్మ్యోత్తమం అత్యంత మహిమాన్వితమైనటువంటిది, ఉత్తమమైన చరిత్రలన్నింటిలో కల్లా కూడా అత్యుత్తమైనటువంటిది. అంటే వరలక్ష్మి వ్రతం చేసేప్పుడు ఈ వ్రతం కంటే ఉత్తమమైనటువంటి ఇంకోటి వ్రతం లేదు అంటే అక్కడ నహిందా న్యాయం అన్నమాట. అంటే ఆ వ్రతం ఎందు భక్తి శ్రద్ధలతో దాన్ని అన్నింటి భావన లేకపోతే ఆ పనులు కలిగిందని శాస్త్ర సిద్ధాంతం. అక్కడ దాని ఎందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలగడం కోసం శాస్త్రార్థే విశ్వాసార్థే రూపా మనోవృత్తి శ్రద్ధ. ఈ శాస్త్రం ఎందు విక్రీ అయినటువంటి విశ్వాసమే శ్రద్ధ. మనస్సుకు సంబంధించినటువంటి వ్యాపారం శ్రద్ధ ఎవరు తీసుకుపెట్టే అంటే కాదు. అది లేకపోతే ఆ భావన ఆ అర్చామూర్తి మనకి స్థిరమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్కృష్టంగా ఈ మహాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం దేనికంటే ఆ సందర్భపడినటువంటి రాక్షసులందరూ భయభ్రాంతులైపోయి చల్లాసిపోయిపోయి అందరూ కూడా మనకి ఒక చోట రక్షగా ఉంటుంది అని పాతాళ గృహంలో వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రజ్వలింపకుండా మనం కల్పకల్పానికి వాళ్ళు పుడుతుంటారు. కల్పకల్పానికి ధర్మం మీద ధాతాయ పూర్వం కల్పయతు ఎప్పుడు ప్రారంభం ఉంది. ఎవరో రాయరు శ్రీకాంత్ చేసిన పుస్తకాలు ఎప్పుడు వాళ్ళు నడుస్తూ ఉండేటువంటి దానికి మహర్షులైన యుగాంతే అంతర్హితాన్ని భేదాన్ని శేషహాసాన్ని మహర్షుడ ఆ స్వయంభూ బ్రహ్మ యొక్క అనుజ్ఞ చేత దాన్ని ప్రవర్తింపజేస్తారు తప్ప ప్రారంభకులు కాదు వాళ్ళు ఎప్పుడు కూడా. అత్ర భీష్మ శతం దగ్ధం ద్రోణానాంటి ఒక యజ్ఞం చేస్తూ ఒక యమదేవత స్మరణం చెయ్యాలి అని చెప్పి వేదంలో ఇక్కడ యమదేవత స్మరణం ఎందుకు చెయ్యాలి అంటే ప్రేతాదేవుడు యముడై ఉన్నాడు కాబట్టి ఆయన స్మరణం వల్ల ఆ దేవతా యజ్ఞం చేసేటువంటి స్థానంలో ఆయన గణములు ఎవరు ప్రేతలు వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కడైతే ఉన్నారో అవి వెళ్ళిపోతారు అని చెబుతూ మహాభారతంలో వాక్యాన్ని దాన్ని సాయనాచార్య వారు వేరే వాక్యంలో ప్రస్తుతిస్తారు. అత్ర భీష్మ శతం దగ్ధం ద్రోణానాంటి నమస్కారం. వేల కొలది మంది భీష్ములు, ద్రోణులు, కృపాచార్యులు, అశ్వత్థామాలు ఈ భూమి ఎందు పుట్టి ఇక్కడ మరణించారు. కాబట్టి ఇది ఆ యమస్మరణం చేయకపోతే ఇది యమపూజ అయిపోతుంది. కాబట్టి యమస్మరణం చేస్తే యముడు వాళ్ళ యొక్క గణములతో ఆ యముడు పక్కన తోడుకుంటాడు. కాబట్టి ఈ దేవతా స్థలం అవుతుంది. యమశబ్దానికి అర్థాన్ని యమిశ్రణే అమిశ్రణే అని ధాతు అనమాట. అంటే ఈ పంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి ఈ దేహాన్ని ఇందులో పంచవాయువాత్మైనటువంటి అంటే ఒకే వాయువు 5 రకములుగా సంచరిస్తున్నటువంటి ఈ శరీరంలో ఈ మానవు యొక్క ఈ దేహాన్ని నుండి ఆ యొక్క శక్తిని విడదీస్తాడు. కాబట్టి ఎప్పుడయ్యాడు బ్రహ్మస్వరూపం ఒక ఏకంగా ఉన్నటువంటి పదార్థాన్ని విడదీస్తాడు. కాబట్టి యమిశ్రణే అమిశ్రణే సంయుక్తంగా ఉన్నటువంటి పదార్థాన్ని విడదీసేవాడు. కాబట్టి ఈ రాక్షసులందరూ కూడా భయభ్రాంతులైపోయి సత్యస్కాలం మనం తెలుగుగా అంటూ ఉంటాం. సావు తప్పి కన్ను అదేదో మనకి సత్యస్కాలం మనం ఈ రక్షణ పొందుదామని చెప్పి వాళ్ళందరూ కూడా పాతాళ గృహాల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవి మహాత్మ చరిత్రం అనేటువంటిది ఎల్లప్పుడూ పఠింపబడుతూ ఉండాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఆ రాక్షసులు ప్రజ్వలిస్తూ ఉంటారు. ఈ రోగానికి కారణం వాళ్ళే అవుతారు. అధర్మం ఏర్పడుతుంది అంటే వాళ్ళ యొక్క శక్తి మానవుల యొక్క మనస్సుల్లో ప్రవేశింపబడటం వల్లే అది జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాము వేదంగా చేస్తే వాడిని మాట్లాడుతున్నాము. దేవతాన్ని వేసినా సరే పట్టించుకోవట్లేదు కానీ పాఠండ బుల నిస్పృహ వాడు చూస్తే మహాభారత మంత్రాత్మతో దేవత ఆ మంత్రం నుండి ఆ దేవతలు తయారున్నారు. మంత్రాన్ని ఆశ్రయించుకొని వారు ఉన్నారు. కాబట్టి అటువంటి పరమపవిత్రమైనటువంటి ధర్మములన్నీ కూడా ఆ మంత్రముల వల్ల మనకి తెలుస్తున్నాయి. కాబట్టి ఆ రాక్షసాలు ఎప్పటికీ కూడా పునః ఉజ్జీవితులయ్యి అధర్మాన్ని ప్రవర్తింపజేయకుండా ఉడుగై శక్తి యొక్క సహాయం, శక్తి యొక్క సేవనం మనకి ఎప్పటికీ కూడా అవసరం. కాబట్టి
దేవి వరప్రదానం చేత సూర్యవంశ సంభవుడైనటువంటి సావర్ణి అనేటువంటి వాడు ఆయన పూర్వం ఈ దేవి యొక్క ఆరాధన చేసి మొత్తం భూమండలం మొత్తానికి కూడా ఆయన పేరు మీద ఒక కల్పమే ఒక మన్మంత్రమే ఉంది. అష్టమ దాంట్లో వైవస్వతం. ఆ దేవి యొక్క చరిత్ర వల్ల ఆ మూలందరూ కూడా ఆవిడ ఆరాధన చేసి అక్కడ గొప్పమైనటువంటి కీర్తిని పొందారు. మీకు పరలోకం యజ్ఞం చేయడం వల్ల స్వర్గం వస్తుంది అనేటువంటిది వేదం వల్ల ప్రసిద్ధమే ఉంది, అది కరెక్టే. కానీ మీరు ఆ స్వర్గం గురించి ఆలోచిస్తూ మీ యొక్క సత్యత్వ ధర్మ కార్యం విముఖులవుతండి, దానివల్ల మీకు మహాపాపం జరుగుతుంది. మరి ఎట్లా మేము స్వర్గం చూడాలి అంటే చూడండి, లోకే అస్తి పుస్తక లోకం అనేటువంటిది ఈ శరీరం మిగిలితే గానీ పుస్తకోచం కాదు. ఇదిగో మీరు మంత్రాలు ఇచ్చాం, ఈ మంత్రంతో మీరు దేవతాయుధనాన్ని స్థాపన చేసుకోండి. దేవలోకేశ మనుష్యలోకేశ, అది దేవలోకం, ఇది మనుష్యలోకం. మీరు భావనతో లోకే అందుకనే ఈ వాటికి సమస్త విధమైనటువంటి ప్రయత్నం పెట్టుకోడు దేవతా స్వరూపమైనటువంటి దేవతా నిలయం. మీరు మంత్రాలు వల్ల మంత్రాల వల్ల మీరు మంత్రాలు ఇచ్చాం కాబట్టి ఆ మంత్రంతో మీరు ఆ యొక్క దేవలోకాన్ని అక్కడ మీరు ఏర్పరచుకోండి. ఆ మంత్రం ఎందు మీరు పూర్తిగా గానం చేసి ఆ దేవలోకాన్ని ధ్యానం పొందండి. కాబట్టి ఆ మంత్రాశ్రయం వల్ల ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా గురువులు ఇవన్నీ కూడా చూడడానికి అనుష్ఠుప్తో బుద్ధమైనటువంటి శ్లోక రూపంలో కనిపించినా కూడా ప్రసంగవశాత్తు సత్యవతి శుద్ధమైనటువంటి వ్యాస మహర్షికి రహస్యంలో గోచరించినటువంటి వేదం వలె అపౌరుషేయ స్వరూపం ఈ యొక్క సప్తశతి చరిత్రం. సప్తశతి అంటే గాయత్రి ఛందస్సు, బ్రహ్మ, విష్ణు, మహాకాళీ దేవత. ఈ వ్యాజ్ఞిక ప్రయోగం ఏదో ఉన్నటువంటిది 700 మంత్ర విభాగములు చేసినటువంటిది సప్తశతి. దీనికి సప్త సతి అని ఇంకొక పర్యాయార్థం చూపించారు యోగోపాసన సర్వస్వంలో. కాళీ, తారా, చిన్నమస్త, వైష్ణవి, భైరవి, ధూమావతి, వారాహి ఇత్యాది సతుల యొక్క విజయ క్రీడ సల్లాపములతో ఏదైతే చరిత్ర అలరాడుతుందో అది సప్త సతి అన్నాడు. యాజ్ఞిక ప్రయోగ సరళితో గాయత్ర్యాది ఛందస్సులతో అలరాడుతున్న ఏదైతే ఉందో అది సప్తశతి అన్నారు. కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి సప్తశతి చరిత్ర 11వ అధ్యాయం ఆ జగదంబ యొక్క కృపా కటాక్ష వీక్షణ దిగ్విజయంగా పూర్తయింది. కాబట్టి మనందరం కూడా ఒకసారి దేవి యందు ప్రపంచంలో ఆవిడ అనుగ్రహం మనందరం పొందుటకై జయజయధ్వానం ఒకసారి జగదంబ మహారాజ్ఞికి ఓం నమో దేవి మహాదేవ్యే శివాయే సతతం నమః. భద్రాయే